నంద్యాల జిల్లా ప్రజలకు, జిల్లా అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలు ప్రశాంత వాతావరణంలో చవితి వేడుకలు జరుపుకోవాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావులేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఈ సందర్భంగా వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా శ్రీహరి దంపతులు పాల్గొని పరిపాలన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితులు ఆశీర్వాదాలు తీసుకున్నారు. ముందుగా జిల్లా కలెక్టర్ దంపతులను కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ దంపతులు వినాయకునికి అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దంపతులను అర్చకులు ఆశీర్వదించడం చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు వినాయక చవితి పండుగను భక్తి సామరస్యాలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. ప్రజలందరికీ సకల శుభాలు కలిగే విధంగా గణనాథుడి అన్ని వేళలా దీవించాలని, ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని, సుఖ సంతోషాలతో ఉండాలని జిల్లా కలెక్టర్ ఆహ్వానించారు. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విద్రాజాయ నమః, ధూమకేతునాయ నమః, దక్షిణ పాదచంద్రాయ వక్రతుండాయ శూర్పకర్ణాయ నమః, హిరంబాయ నమః, స్కందపూర్జాయ నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని పూజాం సమర్పయామి. తద్ధూమాగ్రాపయామి. नानागंधे सूर्यमाग्रे सर्वदेवानां धूपोऽयं धूपमाग्रापयामि. साक्षात् दीपं दर्शयामि. नमस्कार. साक्षात् दीपं दर्शयामि. नैवेद्यं ब्रह्मणे स्वाहा. मध्ये मध्ये पानीं सर्पयामि. उत्तरापुरुषं सर्पयामि. हस्तौ प्रक्षालयामि. पादौ प्रक्षालयामि. शुद्धाचमनं सर्पयामि. पूगीफलसमायुक्तं नागवल्लीदलयुतं ताम्बूलं पितृ ताम्बूलमुखे शुद्धाचमनं. एकदा ब्रह्मणोपति एकदेव जमाना स्थितिदादि आनंद कर्पूर मंगल निराज दीपं दर्शयामि. नमस्करोमि. गणेश महाराज की जय. सुमुखस्य एकदन्तस्य वक्रतुण्ड महाकाय कोटिसूर्य निर्विघ्नं कुरु मे देव सर्वकार्यसिद्धिदा. यदाशक्ति वेदोक्त सुवर्ण मंत्रपुष्पं समर्पयामि. पुनः पूजां च करिष्ये. छत्रं धारयामि. चामराभ्यां वीजयामि. नृत्यं दर्शयामि. गीतं श्रावयामि. आन्दोलिक समस्त राजोपचार देवोपचार भक्त्योपचार शक्त्योपचार गणपति प्रसादं शिरसा गृह्णामि. वरसिद्धि विनायक व्रत पर्वदिन काले यदाशक्तिपूर्वक ध्यान आवाहनादि षोडश उपचार पूजां करिष्यमाणः मम श्रीहस्तेन करिष्यमाणः. असनीति अपरस्माश्चक्षुषणो देवोगं पश्यन्त्यं जनः. ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरदमेशमाने स्वाहा. श्री वरसिद्धि विनायक आवाहयामि. स्थापयामि. पूजयामि. स्वामिन् सर्वजगन्नाथाय यावत् पूजा अवसानकं तावत् त्वं विधि भावेन बिम्बेऽस्मिन् कलशेऽस्मिन् सन्निधिं कुरु. स्थापितो भव. पादाल में अक्षर नमस्कार. कलशं में अक्षर स्थापितो भव. अवकुण्ठितो भव. स्थिरो भव. ध्यायामि. पादयो पाद्यं समर्पयामि. हस्तयो अर्घ्यं समर्पयामि. मुखे औपचारिक स्नानं समर्पयामि. अथ पंचामृत स्नानं आप्य साधुकोस विद्या जन्मने साधुकाय नमः शक्कर्या स्नापयामि. నంద్యాల ఇంటిలో దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ యుగంధర్ బాబు హెచ్చరించారు. సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ నంద్యాల విపరీతంగా పెరిగిపోయిందని, హైవే ఉండడంతో ఎక్కడ నుంచి దొంగలు నంద్యాలకు వస్తున్నారని, అదేవిధంగా పట్టణంలో విపరీతంగా ఇల్లు కట్టడం జరిగిందని, విపరీతంగా ఇల్లు ఇంటి యాజమాన్యం వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా విలువైన బంగారాన్ని బ్యాంకు లాకర్లో ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైనప్పుడు వాటిని తీసుకుని వినియోగిస్తే బాగుంటుందని, దొంగలు ఎక్కడి నుంచో నంద్యాలకు వస్తున్నారు. రాత్రిపూట పోలీసు గస్తీ నిర్వహిస్తున్నా కానీ హైవే రావడంతో ఎటువైపు వస్తున్నారో తెలియదు పరిస్థితి నెలకొందని ప్రజలు పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఇందు మూలంగా ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు ఇంతకుముందు అందరూ లోకల్ క్రిమినల్స్ ఉండేటోళ్ళు,
దొంగతనాలు జరిగేటివి మాకు వాళ్ళ మీద కంట్రోల్ ఉండేదండి. ఇప్పుడు ఈ మధ్య హైవే మనకి ఏర్పాటు అయిన తర్వాత ఎక్కడి నుంచి క్రిమినల్స్ వస్తున్నారో, ఎక్కడ దిగుతున్నారో, ఎక్కడ నేరం చేసుకొని వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. కాలనీస్ కూడా నంద్యాలలో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయినాయి. 5 ఇండ్లు 10 ఇండ్లు 20 ఇండ్లు కూడా కట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ తెలియజేయడం ఏమనగా మీరు కూడా సెక్యూరిటీని ఇంప్రూవ్ చేసుకోండి, సీసీ కెమెరాలు పెట్టుకోండి, అదే రకంగా ప్రైవేట్ సెక్యూరిటీ వీలైతే పెట్టుకోండి. పోలీసు వారికి సహకరించి ఏదన్నా గ్రామం వదిలిపెట్టిపోయేటప్పుడు కానీ, ఊర్లో వదిలిపెట్టిపోయేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే మేము ప్రత్యేకంగా గస్తీ పెట్టడం జరుగుతుంది వాళ్ళ మీద. అదే రకంగా విలువైన వస్తువులు దయచేసి ఇళ్లలో పెట్టుకోకుండా బ్యాంక్ లాకర్స్ లో పెట్టుకోండి. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు లేదంటే ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒకటే నగలు అవన్నీ తెచ్చిపెట్టుకుంటే మనము ఎక్కువ లాస్ కాకుండా మనము కాపాడుకున్న వాళ్ళ మొత్తము. ఇందు మూలంగా మీ పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేయడం పోలీసుతో సహకరించి సోదర భావంతో మీరు సహకరిస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాలలో వీధిలో భక్తులు గణనాథుని విగ్రహాలు ప్రతిష్ఠించారు. గణనాథుని భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. వినూత్నంగా నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కళ్యాణ మండపం కమిటీ ఆధ్వర్యంలో మట్టితో చేసిన పర్యావరణ పరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ, మా కమిటీ ఆధ్వర్యంలో గత 38 సంవత్సరాలుగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ప్రతి సంవత్సరం ఒక వినూత్న తరహాలో విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరం పర్యావరణ పరిరక్షణ కోసం కళ్యాణ మండపంలో పర్యావరణ పరిరక్షణ మహాగణపతిని ప్రతిష్ఠించామన్నారు. 3వ రోజు లోక కళ్యాణం కోసం గణపతి హోమాలు, రుద్ర హోమాలు, నవగ్రహ హోమాలు జరుగుతాయని భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. జోడించి చెప్పండి. అపరాధ సహస్ర అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నిర్వహణలో శ్రీ వరసిద్ధి వినాయక 38వ వార్షికోత్సవ ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కాన్సెప్ట్తో మీ ముందరికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ మహాగణపతిగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సంవత్సరం ఎండలు ఎంత తీవ్రత స్థాయిలో ఉన్నాయో మనకందరికీ తెలుసు. దానికి ముఖ్య కారణం చెట్లు లేకపోవడము, అడవిని సంరక్షించలేకపోవడము, అడవిలో కూడా చెట్లు నరుకుతూ పోవడం వల్లనే ఇలాంటి విపత్తు రావడం వలన రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తు జరగకుండా అడవి సంరక్షకుడికై గజవాహనునిగా గజనాథుడు అడవిని సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విపత్తు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా గత 8 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతుగా నంద్యాల పట్టణంలో గత 9 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి వస్తున్నాం. అత్యంత వైభవపేతంగా ఇక్కడ పాంచాన్నిక 5 రోజుల పాటు జరిగేటువంటి గణపతి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏంటయ్యా అంటే స్వయంగా మట్టితో తయారు చేస్తారు. ఈ మట్టితో తయారు చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఈ యొక్క విశ్వ వ్యాపారికంతా కూడా
ప్రకృతి సిద్ధంగా ఉండేటటువంటిదే మట్టి. ఆ మట్టితో చేయడం చేత ఆ తర్వాత మనం నిమజ్జనం చేస్తాము, చెరువులో వేస్తాము. ఆ చెరువులో ఉన్నటువంటి చేపలు అలాగే జీవరాశులన్నీ కూడా సకల ఇటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండేలా చూసేటువంటి మట్టితో చేసేటువంటిది. కాబట్టి ఇక్కడ చేయడం చేత, మట్టితో చేయడం చేత, పూజ చేయడం చేసుకోవడం చేత స్వామివారి అనుగ్రహం కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే అతివృష్టి అనే ఎక్కువగా ఉంది కాబట్టి అలా చేయడం చేత స్వామివారి అనుగ్రహం ఉండి ఇట్లా విజయవాడలో కూడా మన అతివృష్టి వర్షాలు ఎక్కువగా పడి చాలా ఇబ్బందులు జరిగాయి. లోక కళ్యాణార్థం కోసం మేము ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తున్నాము. మా సంకల్పం అంతా కూడా లోక కళ్యాణార్థం అందరూ సుభిక్షంగా ఉండాలని. అలాగే ఈ యొక్క 5 రోజుల పాటు జరిగే భాగంగా 3వ రోజున ఇక్కడ అత్యంత వైభవపేతంగా సుమారుగా 51 జంటలతో ఇక్కడ హోమగుండాలు ఏర్పాటు చేశారు. మహాగణపతి లోక కళ్యాణార్థం అంత సుభిక్షంగా ఉండడం కోసము గణపతి హోమాలంతా కూడా విశేషంగా విజయవాడలో జరిగినటువంటి విపత్తు అటువంటి అనర్థాలు జరగకుండా ఉండడం కోసము లోక కళ్యాణార్థం కోసం ఇక్కడ చక్కగా హోమాలు నిర్వహించడం జరిగింది. అందులో ఎవరైనా పాల్గొనవచ్చును. తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపా కటాక్ష వీక్షణకు ఎలవేలా ఉండేలా అని నమస్కారం తెలియజేస్తున్నాం. నంద్యాల బొమ్మల సత్రంలో 10 సంవత్సరాల నుంచి బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. సందర్భంగా పట్టణంలో ఎక్కడ లేని విధంగా భారీ ఎత్తున గణనాథుడి విగ్రహం ఏర్పాటు చేసి వినాయక చవితి పండుగ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భారీ ఎత్తున బొమ్మ సత్రం కాలనీ మహిళలు, ప్రజలు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయితే పట్టణంలో ఎక్కడ లేని విధంగా బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తిపరమైన పాట పోటీలు, చెక్క భజన, కోలాటం నిర్వహించడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి బొమ్మల సత్రంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో చెక్క భజన, దసరా వేషాలు పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 9వ తేదీ మైదుకూరు నుండి కోలాటం భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. పట్టణంలోనే ప్రజలందరూ తిలకించాలని, ప్రజలకి సరైన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని అల్పాహారం నిర్వహించారు. అదేవిధంగా గణేష్ మహారాజ్ ని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి, బొమ్మల సత్రం ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గత 10 సంవత్సరాల నుంచి బొమ్మల సత్రం ఫ్లైఓవర్ కింద వినాయక మండపం ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా 3వ రోజు అంటే 3 సంవత్సరాల నుంచి మేము ఒక సంవత్సరం చెక్క భజన, ఒక సంవత్సరము దసరా వేషాలు, అలానే ఈ సంవత్సరం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అంతరించిపోకుండా ఏదో దానిలో భాగంగా ఈ సంవత్సరం 3వ రోజు అంటే 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మైదుకూరు వారిచే కోలాట కార్యక్రమం ఏర్పాటు చేసినాము. ప్రజలందరూ తిలకించి ఆశీర్వదించవలసిందిగా కోరడమైనది. నమస్కారం. ఈరోజు మన బొమ్మల సత్రం బాల గణేష్ యూత్ తరఫున గత 10 సంవత్సరాల నుండి గణేష్ విగ్రహం పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి 15 అడుగుల విగ్రహాన్ని పెట్టి బొమ్మల సత్రంలోనే ఒక తలమానికంగా పెట్టుకోవడం లాగా ఉంది. చుట్టుపక్కల ఉన్న బొమ్మల సత్రం వాసులంతా ఇక్కడికి వస్తున్నారు. ఎంతో ఘనంగా వినాయకుడికి పూజలు జరుగుతున్నాయి. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు, ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అందరూ వచ్చి పూజలు పునస్కారాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత లాస్ట్ ఇయర్ మేము చేసిన దసరా వేషాలు అందరూ సుగంధ ద్రవ్యాలు, పౌష్టికాహార పదార్థాలతో వినూత్నంగా పంచముఖ గృహచంద బృహస్థాడ మహాగణపతిని వినూత్నంగా ప్రతిష్టలు తెలిపారు. భగవత్ సేవ సమాజ్ అధికార ప్రతినిధి దేవర్శెట్టి శ్రీనివాస్ గత 11 ఏళ్లుగా వినూత్న రీతిలో గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించామని, ఒక ఏడాది ఒక రకంగా గ్రహాలను ప్రతిష్ఠించామన్నారు. మొక్కజొన్న కంకులతో, పట్టు వర్షాలతో, చిన్నారులకు స్టేషనరీ వస్తువులతో, విద్యా ప్రధాన గణపతిని గ్రీనరీ పచ్చదనాన్ని చాటి చెబుతూ మొక్కలతో, పట్టు బంతులతో, వేరుశెనగలతో, గుడెం బాదామితో, నారికెలాలతో గణపతిని తీర్చిదిద్ది భక్తులు ఆదరాభిమానాలు పొందామన్నారు. ఏడాది ఆక్రూట్, జాపత్రి, దాల్చిన చెక్క, అనస పువ్వు, మరాఠీ మొగ్గ వంటి విలువైన ద్రవ్యాలతో పంచముఖడిగా స్వామివారిని తీర్చిదిద్దామన్నారు. వినాయక చవితి పండుగ రోజు నుండి 11వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారిని దర్శించుకోవచ్చన్నారు. శ్రీనివాస్ భక్తులు ఆక్రూట్ గణేష్ ను దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు.
నాకు ఇష్టం. అన్నింటిలో కాకుండా మీకు సంవత్సరంలో 3 ఏళ్ళు మామూలుగా ఎదుర్కోవడానికి మామూలు నిర్మాతలు ముందు ఎవరు జీవిస్తుంది ఏ పనికి చూసినా ఈ గుర్తింపుని మాట్లాడతారు. ఆ ఆలోచనకు కారణము మన పంచముఖ తత్వంతో చేస్తారు. ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలతో చేయడానికి ఒక కార్యక్రమం అట్లా కాకుండా నిష్కామ కర్మంతో వెతుకులతో ఉన్నప్పుడు నేను మహాత్ములు చెప్తుంది నేను ఉన్నమాటే వారికి ఎందుకంటే పట్టుకుని సంవత్సరం చెప్తున్నాను. ధన్యవాదాలు స్వామి. మీరు ఆరోగ్యం ప్రకటించుకున్న స్వామివారికి మహత్వగా చూపించాలని స్వామి. ప్రవచనాలు కూడా మా అందరి నాయక సహకారం అందిస్తూ మా కార్యక్రమం కొత్త కొత్త భావాలతో వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠ అయిన తర్వాత నిమజ్జనాన్ని రోజున ఆ స్వామి మీద ఉన్నటువంటి రకరకాల వస్తువులన్నీ కూడా ప్రజలకి భక్తులకి అందించి అవి ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నందుకు సూరయ్య గారిని అలాగే శ్రీనివాస గారిని వారి బృందాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పర్యావరణంలో పరిరక్షణ భాగంగా పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఉంచి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంచి నిమజ్జనానికి ఒక సాంప్రదాయం ప్రకారం ఒక చిన్న విగ్రహాన్ని చెరువులో కలపడం అనేటువంటిది చాలా మంచి విషయం. దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఇలాగే భవిష్యత్తులో కూడా మంచి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని సమితి వారిని కోరుతూ నాకు ప్రతి సంవత్సరం దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారి శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరి సహాయ సహకారాలతో మహానగరాలకే పరిమితమైన ఈ మహాస్వరూపాలను లోక కళ్యాణార్థం పర్యావరణానికి అనుకూలంగా ఈ యొక్క నంద్యాల ప్రజలకు స్వామివారి యొక్క అనుగ్రహం గత 12 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము 12వ మహాస్వరూపంగా శ్రీ పంచముఖ బృహచ్చద శ్రీ మహాగణపతి స్వరూపం ప్రముఖులచే ఆవిష్కారం గావింపబడి భక్తుల సందర్శనార్థమై మొదలైంది. ఈ సంవత్సరము పంచముఖ మహాగణపతిని ప్రతిష్ఠించడంలో ఆంతర్యం ఏమంటే పంచశుభం. పంచముఖాలు అంటే పంచముఖుడు అంటే పంచశుభాలు అందించాలనేసి, అంటే ప్రతి ఒక్కరికి శుభాన్ని, ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, ప్రతి ఒక్కరికి ఏకాగ్రతను, ప్రతి ఒక్కరికి శక్తిని బుద్ధిని ప్రసాదిస్తే వీళ్ళు ఎవరినైనా సరే ఎదిరించేదానికి అనుకోండి, జరిగే ఈతి బాధలను తప్పించుకోవడానికి అనుకోని ప్రతి ఒక్కరికి ఈ 5 ఉంటే లోక కళ్యాణార్థం ఏవైనా వాళ్ళు సాధించేదానికి అవకాశం ఉంది. స్వామివారి పంచముఖుడిగా దర్శనార్థమే వచ్చే ప్రతి భక్తునికి అనుగ్రహం పొందిస్తారు. కాబట్టి ఈ యొక్క మహాస్వరూపాన్ని ఈ నెల 11వ తేదీ వరకు అందరూ దర్శించి స్వామి కృపకు పాత్రలు కాగలరు. అంతేకాకుండా 11వ తేదీ మహా నిమజ్జనం ఉన్నా కానీ ఈ స్వామికి నిమజ్జనం లేదు కాబట్టి ఆ రోజు రాత్రి వరకు స్వామి భక్తుల దర్శనార్థమై ఉంటారు. కాబట్టి ఈ రాత్రి వరకు స్వామివారి యొక్క దర్శనం చేయించుకోవాల్సిన కోరు. మమ్మల్ని కూడా తీపించు రావాలి. ఎన్ని గంటలకు 9